ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేసింది సర్కార్. దీంతో 3 నుంచి 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఖరీఫ్ సీజన్ కూడా మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో మిగతా రైతు భరోసా పైసలు కూడా వేయాలని సర్కార్ను కోరుతున్నారు రైతులు. దీంతో ఈ నెల చివర్లో 3 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు జమ చేయాలని సర్కార్ చూస్తుంది. ఇదే టైంలో ధాన్యం కొనుగోలు డబ్బులను కూడా రైతుల ఖాతాలో వెంటనే జమ చేసేలా ప్లాన్ చేస్తుంది రేవంత్ సర్కార్. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ కృష్ణ అందిస్తారు. వంశీ, రైతు భరోసా కోసం అన్నదాతల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేసినటువంటి సర్కార్ దీంతో 3 నుంచి 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల కోసం రైతు భరోసాను కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. దీనికి తోడు ఖరీఫ్ సీజన్ కూడా మరో 15 రోజులు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో దీంతో మిగతా రైతులకు కూడా రైతు భరోసా పైసలు కూడా వేయాలని సర్కార్ని రైతులు కోరుతున్నారు. దీంతో ఈ నెల చివరిలో 3 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు జమ చేయాలని కూడా సర్కార్ భావిస్తుంది. ఇదే టైంలో ధాన్యం కొనుగోలు డబ్బులను కూడా రైతుల ఖాతాలో వెంటనే జమ చేసేలా ప్లాన్ చేస్తుంది అటు ప్రభుత్వం అని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, రైతు భరోసాకు సంబంధించి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే 2 దఫాలుగా రైతు భరోసాను విడుదల చేసినటువంటి ప్రభుత్వం 3 ఎకరాలకు సంబంధించి ఏదైతే మొదటి ఎకరాకి సంబంధించి కావచ్చు, 2 ఎకరాకి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను విడుదల చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. తదుపరి 3 నుంచి 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను త్వరలో విడుదల చేస్తామంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కూడా నిధులు విడుదల కాకపోవడంతో కూడా రైతులు కొంత నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. త్వరలోనే ఖరీఫ్ సీజన్, ఎందుకంటే ఈ నెలలోనే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరానికి ప్రవేశిస్తాయని, తదుపరి జూన్ 2వ వారం కల్లా కూడా తెలంగాణ రాష్ట్రానికి మరొక ఏదైతే నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ చెప్పినటువంటి నేపథ్యంలో రైతులకు ఇప్పటికైనా సరే వెంటనే రైతు భరోసా నిధులను వేయాలని, ఖరీఫ్ సీజన్ కూడా త్వరలోనే ఉన్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కూడా రైతులు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా వెంటనే ప్రభుత్వం కూడా స్పందించాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. తదుపరి ప్రభుత్వం గనక వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఏదైతే ఆందోళన బాట పడతామని కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులను విడుదల చేసే అవకాశం మొత్తం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. 3 ఎకరాల వరకే విడుదల చేస్తుందా, 3 నుంచి 5 ఎకరాల వరకు కూడా విడుదల చేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. వంశీ, అటు చూసుకుంటే రైతు భరోసా డబ్బులు అలాగే ఇంకో 15 రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అవి అలాగే ఇంకా ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా రైతుల ఖాతాలో వెంటనే జమ చేసేలైతే అటు సర్కార్ అయితే యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి, ఈ 3 ఒకేసారి పడే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ముందుగా అయితే రైతు భరోసా విడుదల చేసే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, దాంతో పాటుగా ఇప్పటికే రైతులు పండించినటువంటి పంట సంబంధించిన కళ్ళల వద్దనే అనేక చోట్ల ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా పంట కొనుగోలుకి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రైతులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. పంట కొనుగోలుకు సంబంధించినటువంటి నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వారం వ్యవధిలో, అంటే వారం రైతు భరోసా ముందు విడుదల చేస్తే వెంటనే వారం వ్యవధిలో పంట కొనుగోలుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. రైతు భరోసా కోసం అన్నదాతల ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేసింది సర్కార్. దీంతో 3 నుంచి 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఖరీఫ్ సీజన్ కూడా మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో మిగతా రైతు భరోసా పైసలు కూడా వేయాలని సర్కార్ను కోరుతున్నారు రైతులు. దీంతో ఈ నెల చివర్లో 3 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు జమ చేయాలని సర్కార్ చూస్తుంది. ఇదే టైంలో ధాన్యం కొనుగోలు డబ్బులను కూడా
రైతుల ఖాతాలో వెంటనే జమ చేసేలా ప్లాన్ చేస్తుంది రేవంత్ సర్కార్.